సత్యసాయి జిల్లాలో వరుస దొంగతనాలు జరుగుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అర్ధరాత్రి సమయంలో గోరంట్లలో థియేటర్ వెనుక వైపు ఉన్న టీచర్ చలపతి ఇంట్లో భారీగా చోరీ జరిగింది. ఇంట్లోకి చొరబడ్డ దొంగలు 2 లక్షల రూపాయల నగదును అలాగే 11 తులాల బంగారును దోచుకెళ్లారు. దీంతో బాధితుడు పోలీస్ స్టేషన్ ఆశ్రయించగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే గత నెల రోజులుగా గోరంట్ల గ్రామంలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ పోలీసులకు చెప్పినప్పటికీ పోలీసులు సరైన చర్యలు చేపట్టలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను రిటైర్డ్ టీచరు చలపతి నా పేరు. నేను నా మనవడు మనమరానికి అక్షరాభ్యాసం కోసం శృంగేరికి 7వ తారీఖు నుంచి బయలుదేరి 8వ తారీఖున అక్కడ చేరుకున్నాము. చేరుకొని 9వ తారీఖు అక్షరాభ్యాసం కార్యక్రమం తీసుకొని శృంగేరి నుండి చిక్కమంగళూరు చేరుకొని అక్కడ విశ్రాంతి తీసుకుందాం అనుకుని పడుకున్నాం. ఆ రోజు నైట్ 9వ తారీఖు ఉదయం 6:30 గంటలకు మా బంధువు చంద్రశేఖర్ ఫోన్ చేసి మీ డోర్ ఓపెన్ అయింది, బయట లాక్ ఉందన్నారు. దొంగతనం జరిగినట్టు నేను నిర్ధారించుకొని పోలీసులకు ఫోన్ చేశాను. పోలీసులు వచ్చి అప్పటికే అన్ని క్లూస్ టీమ్ వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు. తర్వాత మేము వచ్చిన తర్వాత ఏం పోయినాయి ఏమని విచారిస్తూ మేము కంప్లైంట్లో 2 lakhs పోయినట్టు 11.5 తులం బంగారు దొంగలించినట్టు మేము కంప్లైంట్ చేయడం జరిగింది.